సాహితీ ఇన్ఫ్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కొనుగోలుదారుల నుంచి సాహితీ ఇన్ఫ్రా డబ్బులు వసూలు చేసింది. కొనుగోలుదారుల నుంచి మొత్తం 841 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణతో పాటు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. 246 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, భారీగా మోసాలకు తెరదిస్తున్నటువంటి సాహితీ ఇన్ఫ్రా కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేస్తున్నటువంటి ఈడీ అధికారులు తాజాగా ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో దాదాపు ఫ్రీలాన్స్ పేరుతో 841 కోట్లు వసూలు చేసినట్లు కూడా ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ లో పొందుపరిచిందండి. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసుని ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత లక్ష్మీనారాయణ అరెస్ట్ చేయడం. లక్ష్మీనారాయణతో పాటు మరొక ఇద్దరిని మొత్తం నలుగురిని కూడా పోలీసులు ఈడీ అధికారులు అరెస్ట్ చేసి గతంలో విచారించారు. ఇక మరోవైపు బ్యాక్ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో భారీగా మోసాలు చేశారు. ప్లాట్ల కొనుగోలు సంబంధించిన విషయంలో కస్టమర్స్ దగ్గర నుంచి దాదాపు 841 కోట్లు వసూలు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు 246 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొంటుంది. ఇక ఈ కేసులో మరికొన్ని కొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా అరెస్టు చేశారు. ఇందులో మొత్తం భారీ ఎత్తున స్కామ్ పాల్పడినటువంటి సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు ఇంకా అనేక అంశాలపై కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటికే అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో ఛార్జ్ షీట్ లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మొత్తం సాహితీ ఇన్ఫ్రా సంబంధించినటువంటి కస్టమర్స్ ఇప్పటికే ఈడీ తమకు న్యాయం చేస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పుడు కూడా ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి 240 కోట్ల మేరకు ఆస్తులు కూడా అటాచ్ చేశారు. మిగిలినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఈడీ అధికారులు సూచనలు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.